రాజకీయ నాయకులు అసలు ఇష్టం లేదు, రాజకీయ నాయకుల మీద కూడా మీరు పాటలు రాశారు. ఎప్పుడైనా కేసీఆర్ విధానాల మీద మీకు ఎప్పుడైనా కోపం వచ్చిందంటే ఆయన ఎంచుకున్న పద్ధతి కానీ ఏమన్నా, అంటే ఉద్యమంలో మీరు కూడా ఒక భాగస్వామి అయ్యింది అంటే నేను వ్యక్తిగతంగా కేసీఆర్ ఎప్పుడు అభిప్రాయ భేదం ఏమి లేదు అంటే ఆయన నాయకుడు కానీ మనిషి తర్వాత సాయం ఒక సహజమైన మనిషిలాగా ఉంటాడు, సహజంగా ఉంటాడు, సహజంగా ఉంటాడు. అందుకని నాకు అది నచ్చింది. రాజ్యమైన విధానాలు అదంతా ఒక అంశం అయితే సహజంగా ఉంటాడు కనుక నేను ఇప్పుడు నేనే రాసుకుంటా. కొన్ని కూర్చుంటే కుక్క బుద్ధి, లేచితే లేడి బుద్ధి, గంజాయి గాలి బుద్ధిరో ఓ గోరటం కానీ నన్నే రాసుకుంటుని ఎవరైనా తప్పులు చేస్తే రాయకుండా నాకు మనకు ప్రపంచం అని లేదు. ఏదో నా మంచులను గుర్తించే దృష్టి ఉండాలి మనకు. సో మీ మీద అంటే అపవాదులు, మీరు బాగా సినిమా వైపు మళ్ళీపోయారు, కమర్షియల్ అయిపోయారు. గోరెటం ఏం కమర్షియల్ మాటి వాళ్ళు ఆ రేళ మంచి ప్రోగ్రామ్, అది ఉన్న ప్రోగ్రాంలో అది ఒకటి సినిమా పాటలు రాస్తుంది. సంవత్సరానికి 4 కొట్టంగా 10 పాటలు వస్తాయి. అది కూడా ఎవరైనా ఇంటికి వచ్చి అడిగితే పోతా. నా కోసం ఎవడు ఫోన్లు చేస్తారు, ఎవడు పాట రాయాలని పోయి నేను ఇట్లా పోయి పిలిచి రండి మీరు చాలా గొప్పగా ఉంటారు, పుస్తకాలు తీసుకుంటారు, మీతో రాయించాలంటే ఈ లోపల అన్నయ్య పెట్టి ఇంకోటి పాట రాసుకుంటూ చేస్తారు. అవన్నీ రాశాను. నేను సినిమా వాళ్ళ దగ్గర పోనేవాను. ఇంకా ఇదే కమర్షియల్ అనుకుంటే ఈ ప్రపంచంలో గిట్ట బతికితే కూడా కమర్షియల్ అనుకుంటే హాయిగా నేను అయిపోయాయి. ఇక హాయిగా ఈ ప్రపంచంలో పేదోళ్ళు నేను ఎక్కువనే కొట్టించారండి. వాళ్ళు చెప్పారు, అందరికీ ఒక్కసారిగా సమాధానం చెప్పేశారు. ఇంత మంచి కళ మీది వెంకన్న గారు. ఎప్పుడు ఎవరు ఏ అమ్మాయి మిమ్మల్ని ప్రేమించలేదా? మీ కళని చూసి అది మొహం వికసించింది. చల్లని పిల్లగాలి, చక్కని చిరునవ్వు, వర్ణములు, సాంద్రత, గంధములు, పున్నాగ దర్శన, గన్నేరు పుంజరులు, ఆకుపచ్చల లేత ఒకరు వాసన పూత, గుబురుల కాత, గురువెందు నడుపోత, ఒలపులంపే ఒకన మోల గీతల పరిమళ పువ్వు మొగ్గలు, పల్లె బుగ్గన సుక్కలు పూసిన మొగలి పూతల రక్కల అన్ని నన్ను ప్రేమించిన నేను ప్రేమిస్తాను. నాకు ప్రేమ అంటే ఇష్టం. ప్రేమ అంటే ఇక ప్రేమించక అదో ప్రేమ అనేది ఒక ధ్యానం. అది సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.